చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా వెడలూరు మండలం వెడలూరు గ్రామంలో మా చిన్ననాటి స్కూల్ జెడ్పీహెచ్ హై స్కూల్ నందు ఈ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇటు చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చాలా నెలల తర్వాత మ్యాచ్ ఆడడానికి మా చిన్ననాటి కోచ్ వచ్చారు. మాకు ఎన్నో సూచనలు ఇచ్చారు. ఇక్కడ అన్ని ప్లేయర్గా తీర్చిదిద్దింది ఈయన మా ఆశా జ్యోతి. చూసేద్దాం ఆయన గురించి. వైట్ షర్ట్ వేసుకున్న అతన్ని హార్డ్ హిట్టర్ చేసింది మా గురువు గారు. ఇక రెండవ ఓపెనర్ అక్కిని సాఫ్ట్ హిట్టర్ని చేసింది కూడా మా గురువు గారు. ఇప్పుడు వీరి ఇద్దరు 88 రన్స్ చేర్చేయడానికి వెళ్తున్నారు. భారీ స్కోర్ కావడంతో హిట్టింగ్ చేయమని మా కోచ్ చెప్పారు. వీరికి వీర తిలకం దిద్ది మరి పంపించాడు. మరి ఏం జరుగుతుందో చూసేద్దాం. వెళ్ళి విరుచుకుపోవడం అంటే 8 బాళ్ళకి 5 రన్స్ వేసి కొట్టి వచ్చేశాడు. ఇక రెండో ఓపెనర్ సునీల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ వాడు కనపడితే కొడదామని ఇక్కడికి రాలేదు. వాడు 9 బాళ్ళకి 7 కొట్టాడు దరిద్రుడు. ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయ్యి వస్తుంటే ఈసారి అవుట్ అయ్యేవాడు కాదు, 6లు కొట్టేవాడు కావాలని నా చిన్ననాటి కోచ్కి ఫోన్ చేసి మాట్లాడి వస్తున్నాడు. సింహంలా గర్జించడానికి వస్తున్నాడు. మ్యాచ్ని 1 సైడ్ చేయడానికి, సింహంలా గాండ్రించడానికి వస్తున్నాడు పెద్ద పులిలా. ఇక 18 బాల్స్కి 48 రన్స్ కొట్టాలి. ఇది మా గురువు గారి కొత్త ఏం కాదు.